చేప తీసుకుంటాను వెళ్తున్నాం అందరం. ఇక్కడ చేపలు అమ్ముతారు ఇంటికాడ, అక్కడికి వెళ్తున్నాం తీసుకుంటానికి. పోస్తున్నాం లేనా एक जिंदा है మార్కెట్ లో 250 నేను 200 చేసిన అసలు డబ్బులు ఎక్కువ తక్కువ అని కాదు, నీ కాడ చేప బాగుండిద్దని వచ్చేది. మేము ఎప్పుడో ఒకసారి తీసుకునేవాడు. 200 అక్కడ 250 అమ్మాయి చెయ్యమ్మా నేను వెళ్ళా తంతలో बोल उसे ताओ पैसे सुनिया हो ఏ కేజీ 200 కటే మరి చెప్పమాను రాగండి బొచ్చులు అంతే. सुमिया రాగండి అయితే 160 2 కిలోలు ఉండే किलो 800 एक लोग कच्ची 2 लोग कच्ची पूछ रहे हो ये 4 కిలోలు కంచి చేపెచ్చుండా కూడా రేటే చాలా అది పక్కనే బతికిందేనా అది కూడా ఆ బతి ఇప్పుడు తీసుకొచ్చి నీ అది ఓ ఇప్పుడు తెచ్చి నీ అమ్మ అంటే చేపలు చెయ్యమ్మా కదా అంటే ఆ పిల్ల చూసారా చేపలు ఎలా కడుగుతుందో. నాకైతే కడగటమే రాదండి చేపలు అంటే. ఆ పిల్ల చూడండి ఎంత బాగా చాకుతో ఎలా తోలు తీస్తుందో. నాకు అసలు రాదు, ఇంత పెద్దదాన్ని అయినా కూడా చేపలు కడగటం అసలు రాదు. తినటానికి అయితే బాగానే తింటాను, కానీ మీకు కడగటం వచ్చా లేదా నాలాగా తినటమే వచ్చో కామెంట్ చేయండి. మా అక్కయ్య వాళ్ళు అక్కడే నుంచున్నారు, బాగా ఎండపడుతుంది. ఉండలేకపోయి నేనైతే ఇక్కడ కూర్చున్నా, చల్లగా ఉంది చెట్టు కింద. నేనే రాత్రి మాట్లాడింది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చున్నాం, అక్కడ ఎండ మామూలుగా లేదు. ఉండలేకపోతున్నాం ఫ్రెండ్స్ బయట అసలు. టైం ఇప్పుడు 8 అయిందా 9 అయిందా 9 అవుతుంది. ఏడుపు వస్తుంది బయటకు రావాలంటేనేమో. రాత్రి అసలు నిద్ర లేదు, దోమలు ఒకటే, గాలి లేదు. మేము ఎప్పుడు అసలు ఇంత ఎండ చూడలేదు అసలు. అంత ఎండ వేస్తుంది. ఇది మట్టి కాదండి, మళ్ళీ మట్టి అనుకున్నారు. మా అక్క కూడా వచ్చిన కాడ నుంచి అది మట్టి మట్టి అంటుంది. ఇది చున్నీ ఉంది చూసారా, నేను ఇలా వేసుకుంటాను ఆ బురకా మీది, దాని ద్వారా తగిలింది. నా కళ్ళలోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి ఎండకి. మాట్లాడు. మీకు ఎవరికన్నా ఎండ దెబ్బ తగిలిందా ఫ్రెండ్స్? నాకు ఒకసారి తగిలింది. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి ఒకసారి తగిలింది. నాకు అసలు తగలేదంట ఫ్రెండ్స్. మీకు ఎవరికన్నా తగిలిందా? కామెంట్ చేయండి. కామెంట్ చేయండి అంటున్నాడు. టైం 9 అయిందండి. మేము ఇప్పుడే టీ తాగాము. లేచి టీ ఒక్కటి తాగి ఇలా చేపలకు వచ్చాము. మీరు టిఫిన్ చేశారా, టీలు తాగారా? ఓ సినిమా కదా తెలుసాము. ఎండాకాలం మీరు పొద్దున్నే లెగుస్తారా, లేటుగా లెగుస్తారా? మేము లేటుగానే లెగుస్తాం, ఎందుకంటే పిల్లలు స్కూల్ కూడా లేదు కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్. మా అబ్బాయి సిగ్గుపడుతున్నాడు అంటున్నాడు. బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మా అక్క, మా ఇద్దరు ఎవరు బాగున్నారు ఫ్రెండ్స్ చెప్పండి. నేను బాగున్నానా, తిను బాగున్నా? మీరే చెప్పండి. నిజంగా చెప్పండి. ఇప్పుడు దాకా అందరూ అంటారు మా అక్కే బాగుండిద్ది అంటారు చాలా మంది. నేను బాగోనా అండి? చెప్పండి, మీరు కామెంట్ చేయండి. ఎండకి చూడండి ఎలా కూర్చున్నారు పాపం వాళ్ళు. రైలు పట్టాలు ఈ సైడ్ అంటే చివర మా ఊర్లోనే మేముంది. మా అక్క వాళ్ళు చివర రోడ్డుకి పట్టాలు ఉంటాయి ఇటు పక్క. మేము చిన్నప్పటి నుంచి మాకు ఈ ప్లేస్ అంటే ఇష్టం, ఎందుకంటే ఇక్కడే పెరిగాం కాబట్టి ఇక్కడ బాగుండిద్ది మాకు. చిన్నప్పటి నుంచి ఉన్న ప్లేస్ కాబట్టి. ఇంకా ఇప్పుడైతే ఇల్లులు బాగా పడినాయి, ఇలా పార్కులు అవన్నీ కట్టారు. కానీ మేము చిన్నప్పుడు అయితే ఏమీ లేవు, చెట్లు ఉండేవి ఎక్కువ శాతం. ఇటు
చెట్లు ఉండేవి, బాగుండేది అప్పుడు. ఇప్పుడు అన్నీ మారిపోయింది కదా. అయినా కూడా ఈ ప్లేస్ అంటే మాకు చాలా ఇష్టం. కారు కావాలంట మా అబ్బాయికి. కారు తీసుకొని చేపలు ఇంటికైతే వెళ్తున్నాం. అది ఇప్పుడు కాదు, సాయంత్రానికి. మధ్యాహ్నం మా రెండో అక్క పిలిచింది భోజనానికి, అక్కడికైతే వెళ్తున్నాము. వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. ఇదిగోండి పార్క్, పిల్లలు ఆడుకుంటాను. అన్నీ ఉంటాయి ఇక్కడ, చాలానే ఉన్నాయి ఆడుకుంటాను.